పీఎం ఈ డ్రైవ్లో భాగంగా నగర వ్యాప్తంగా 10 సర్కిళ్లలో పెద్ద సంఖ్యలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు తీసుకురాబోతున్నారు అధికారులు. ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చేపట్టిన సర్వేలో భాగంగా ఇప్పటికే 3000 స్థలాలు గుర్తించగా అందులో 2000కు పైగా గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులతో పాటు పలు చోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మహానగరంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ దానికి తగ్గట్టుగా ఛార్జింగ్ స్టేషన్ పాయింట్స్ లేకపోవడంతో కూడా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా పీఎం ఈ డ్రైవ్లో భాగంగా అయితే నగర వ్యాప్తంగా పలు చోట్ల ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన స్టేషన్లు ఏర్పాటు చేసేందుకైతే అధికారులు కసరత్తు చేస్తున్నారు. పీఎం ఈ డ్రైవ్ అంటే కూడా ప్రధాన్ మంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్స్ ఎన్హాన్స్మెంట్ పథకంలో భాగంగా అయితే అధికారులు గ్రేటర్లోని 10 సర్కిళ్లలో పెద్ద సంఖ్యలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చేపట్టిన సర్వేలో భాగంగా అయితే డిస్కమ్ వ్యాప్తంగా 3000 స్థలాలు గుర్తించగా గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్లయితే కూడా 2000కు పైగా అయితే ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, ఆసుపత్రులు అలాగే విద్యుత్ సంస్థలో ఏర్పాటు చేసే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు 100% రాయితీ కల్పిస్తుండడంతో కూడా మెట్రో, రంగారెడ్డి అలాగే మేడ్చల్ జోన్ల పరిధిలో చూసుకున్నట్లయితే కూడా బంజారా హిల్స్ అలాగే సైబర్ సిటీ, గచ్చిబౌలి అలాగే హబ్సిగూడ, హైదరాబాద్, సెంట్రల్, సౌత్ మేడ్చల్, రాజేంద్ర నగర్, సంగారెడ్డి, సరూర్ నగర్, సికింద్రాబాద్ సర్కిళ్లలో మొత్తం 2000కు పైగా స్థలాలు గుర్తించారు అధికారులు. అయితే అక్టోబర్లోగా అంటే గ్రేటర్లో 3000కు పైగా స్థలాలు గుర్తించి నవంబర్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకైతే ప్రక్రియ కొనసాగుతుంది. దీనికోసం పక్క ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ప్రైవేట్ కంపెనీలకు కూడా ప్రోత్సహిస్తున్నట్లుగా కూడా తెలిపారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా నగర శివారు ప్రాంతాల్లోని ఒక్కో సర్కిల్లో 300 నుంచి 500 వరకు కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు అయితే స్థలాలు గుర్తించాలని కూడా దక్షిణ డిస్కమ్ అయితే లక్ష్యంగా పెట్టుకుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగర వ్యాప్తంగా అంటే చాలా చోట్ల ఎక్కడెక్కడైతే ఎక్కువగా వాహనాలు తిరుగుతూ ఉంటాయో అలాగే ఎక్కడ రద్దీ ఉండే ప్రాంతాలు ఉంటాయో చాలా సమయం అంటే ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో కూడా వాహనదారులకి ఎక్కువ సమయం అక్కడే వృధా అవుతుంది. కాబట్టి వాహనాలు ఎన్ని దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఎక్కువ మొత్తంలో కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్లు కనుక ఏర్పాటు చేసినట్లయితే కూడా ఇటు వాహనదారులకు కూడా సులభం అవుతుంది, ఎక్కువ సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది. దాంతోపాటు పొల్యూషన్ కూడా తగ్గుతుంది. విడుదల సవిత, ప్రియాంక, HM TV, హైదరాబాద్.